హాయ్ గాయ్స్, ఇవాళ రెసిపీ చికెన్ నూడిల్స్. సో చేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ చికెన్ని నార్మల్గా మనం ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్. ఆ పీసెస్ని కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాం. ఇక్కడ 4 ఎగ్స్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసుకొని పెద్ద పెద్ద పీసెస్ ఉండేటట్టు ఉంచుకొని ఫ్రై చేసుకున్నాం. అది కూడా తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకొని, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నేను 4 వెజ్జీస్ వేస్తున్నా. క్యాబేజ్, బీన్స్, క్యారెట్, ఇంకా క్యాప్సికమ్. ఇవన్నీ ఒకటేసారి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంతసేపు మనం దీనిలో మూత పెట్టేసి స్టీమ్ అవ్వడానికి వదిలేసేయాలి. సో దట్ వెజ్జీస్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి. మొత్తం వెజ్జీస్ అంతా స్టీమ్ అయి కుక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న స్పెగెటీ వేసుకుంటున్నాను. ఇక్కడ మైదా నూడిల్స్ కంటే స్పెగెటీ బెటర్ అని చెప్పి స్పెగెటీ వేసుకుంటున్నా. స్పెగెటీ యూజువల్గా మన దగ్గర కూడా దొరుకుతుంది. ఇక్కడ మాకు వాల్మార్ట్లో దొరికిన స్పెగెటీ నేను లైక్ 2 to 3 పీపుల్కి వండుతున్నట్టు క్వాంటిటీలో వండిన. తర్వాత సోయ్ సాస్, వెనిగర్, ఇండియా నుంచి తీసుకొని వచ్చిన ఫ్రైడ్ రైస్ మసాలా 1 ప్యాకెట్, 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, అండ్ ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, ఇంకా చికెన్. దాంతోపాటు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే లైక్ ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, విచ్ ఇస్ సూపర్ గుడ్. సో పక్కా ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ మాత్రం చాలా బాగుండే, అదిరిపోయింది అసలు. మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయాలి ఇది ఇంట్లో చేసుకొని. సో ఇవాళకి ఇంతే. I hope you guys like this video. If you like this video, please do like, share and subscribe to my channel.